ఈ రాత్రి నాతో గడిపితే నీకు దుర్జయుణ్ణి చూపిస్తానంటాడు వీరబాహు. వింధ్యావతిని బలివ్వడానికి బంధించిన గురోత్కండ స్థావరాన్ని గుర్తిస్తారు ధూమ్రాక్షి, తామ్రాక్షి. దుర్జయుడు తీసుకొచ్చిన హేమచంద్రుణ్ణి సత్యపాలుడికి ఇచ్చిన మాట ప్రకారం సౌదామినికి అప్పగిస్తుంది మహాధాత్రి. ఆ తరువాత ఏయ్, అడ్డు తప్పుకో. నీకే చెప్తున్నది, తప్పుకో. వీరబాహు, ఏంటి ముసుగులో కూర్చున్నావు? ప్రేమ ముసుగులో నువ్వు చేస్తున్న మోసం బయట పెడదామని. ఏంటి, నా మీద కోపంగా ఉందా? కోపం కాదు సౌదామిని, మోసగించబడ్డాడనే బాధగా ఉంది. నువ్వు కూడా విన్నావు కదా, నా భర్త సత్యపాలుడికి గుండెపోటొచ్చిందని చెప్తేనే కదా వెళ్ళాను. అబద్ధం, పచ్చి అబద్ధం. ఏంటి, నా మాట మీద నమ్మకం లేదా? నువ్వు నా కోరిక తీరిస్తే నమ్ముతాను, లేదా ఇట్నుంచిటే వెళ్ళి నీ భర్త సత్యపాలుడితో అన్ని విషయాలు చెప్పేస్తాను. వీరబాహు, వద్దు వీరబాహు. నీకు నమ్మకం కలిగించాలంటే నేనేం చేయాలి? నువ్వు నా సొంతం కావాలి. వీరా, నా మనసు ఏనాడో నీ సొంతమైంది. నా ప్రేమ సామ్రాజ్యానికి నువ్వు సర్వం సహా చక్రవర్తివి. నా మనసునే గెలుచుకున్న నీకు నా శరీరం మీద సర్వ హక్కులు ఉన్నాయి. సౌదామిని, నీ కోరిక తీరాకైనా నమ్ముతావా నన్ను, నా ప్రేమని? రా వీరా, రా. సౌదామిని, నా దారి కడ్డొస్తే కట్టుకున్న భర్తని, కన్న తల్లిని, తోడ పుట్టిన అన్నని కూడా చంపడానికి సిద్ధపడిన దాన్ని నేను. నువ్వెంతరా? వెళ్ళు. ఆగు బగీరా. ఏంటలా చూస్తున్నావు? యజమానిని నా మాట వినకుండా ఈ గుర్రమేంటి వీడు ఈల వేయగానే పరిగెత్తుకుంటూ వచ్చిందనా? ఆకలి వేసినప్పుడు 4 గడ్డి పరుకలు వేశాడన్న విశ్వాసం దీనికుంది. విశ్వాసం, కృతజ్ఞత, ప్రేమ అన్న పదాలకి నీకు అర్థం తెలీదని ఆ గుర్రం తెలుసుకొని నిన్ను అసహించుకొని కిందకు పడేయకముందే దిగో, దిగవే, దిగో. ప్రేమన్నావు, నన్ను విడిచి బతకలేనన్నావు. ప్రేమ మైకల్లో ఉన్న నేను నీ మాటలు నమ్మి నీ భర్తను చంపాలంటే సరే అన్నాను. నీకోసం చలిలో, ఎండలో, వానలో మగ్గుతూ గుర్రపుశాలలో నేను కూడా ఒక జంతువులా బ్రతికాను. ప్రేమ నాకు బలహీనత అయితే నీకు పెట్టుబడి.
ప్రేమను పెట్టుబడి చేసుకొని నాతో వ్యాపారం చేశావు. ఏయ్! శరీరాన్ని అమ్ముకునే వాళ్ళని వేశ్య అంటారు. ప్రేమ పేరుతో మనుషుల్ని వాడుకునే నీలాంటి దానికి వ్యభిచారిణి అన్న పదం సరిపోదు. వీరబాహు, నన్ను క్షమించు. నువ్వు నన్ను ఎంత మోసం చేసినా, చివరికి నన్ను చంపాలనుకున్నా, నేను నిన్ను చంపాలనుకోవడం లేదు. నీ పట్ల నాకున్న ప్రేమ సాక్షిగా నిన్ను రాజమాతని కాదు, మణిపుర మహా సామ్రాజ్యానికి మహారాణిని చేస్తాను. నన్ను మహారాణిని చేస్తావా? అదెలా వీరబాహు? వీరబాహు, వీణ్ణి చంపేస్తే వారసులు లేని మణిపుర సామ్రాజ్యానికి వద్దు వీరబాహు. నువ్వు ఏకంగా మహారాణివవుతావు కదే. నీ కడుపున పుట్టిన పాపానికి వీరబాహు, వీణ్ణి చంపేస్తాను. వద్దు వీరబాహు, వాణ్ణేం చేయొద్దు. నువ్వెలా తప్పించుకున్నావు? వింధ్యావతిని కాపాడుకోవడం కోసం చెరసాల నుంచి తప్పించుకున్నాను. వింధ్యావతితో సహా వచ్చి అన్ని వివరాలు చెప్తాను. జై కాపాలిక, ఓం కాపాలిక. ఇదిగో గురువా, ఇక్కడే ఇక్కడే గురువా. ఆవాహయ ఓం దట్ గురువా, వింధ్యావతి. గురోత్కండ గుంటనక్క ద్రోహి, నా మంత్రశక్తితో నిన్నిప్పుడే సంహరిస్తా. తిరోత్కండ, ధృతిమాత, గురుహత్య మహాపాతకం. గురువుని చంపినా, గురువుతో పోరాడినా ఇక ఎప్పటికీ విశ్వ విజేతవి కాలేవు సరికదా. ఇప్పుడున్న శక్తులన్నీ నశిస్తాయి. మాత, ఆగిపోయావేమిరా శిష్య? నన్ను సంహరించాలంటే నాతో పోరాడాలి. నువ్వు ఆ రెండు పనులు చేయలేవు కనుక కాసేపట్లో విశ్వ విజేతలు అయ్యేది నేనేనమ్మా. నేను విశ్వ విజేత అయ్యే సుముహూర్తం కూడా చూసి వెళ్ళు. ఏం చేద్దాం? వింధ్యావతి భర్త మహేంద్రుడు ఆమెను వెతుక్కుంటూ గుర్రంపై అడవిలో సంచరిస్తున్నాడు. ఇప్పుడు నేను ఆ గుర్రంలోకి ప్రవేశించి మహేంద్రుడి దారి మళ్లించి ఇక్కడికి తీసుకొని వస్తా. అప్పుడు మహేంద్రుడు వింధ్యావతిని చూస్తాడు. ఆ పైన గురోత్కండ పని అష్టాచమ్మ కాలం కర్మ. జై కాపాలిక.
అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చెయ్యి. జై గోపాల. వెంటనే నువ్వు బలిపీఠం మీద తలపెట్టవే బాల. వెళ్ళు. అష్టాచమ్మ కాలం కర్మ. అష్టాచమ్మ కాలం కర్మ. ఆతాపి ఆబాయా.
మహాద్భుతం! మహారాణి, మిమ్మల్ని బలివ్వాలనుకున్న మాంత్రికుడు తన పాపానికి తనే బలైపోయాడు. ఇక మీకు ఎటువంటి భయమూ అవసరం లేదు. మహావీరా, ప్రాణాలకు తెగించి నన్ను కాపాడా. ధన్యవాదములు. ఆ రోజు మహేంద్రుల వారు ఎక్కడున్నారో చెప్తానన్నావు. అంతలో శిరోత్కండ అనే మాయావి నన్ను మాయం చేశాడు. ఇప్పుడు చెప్పు, నా మహేంద్రుల వారు ఎక్కడున్నారు? సమయం కుదిరినప్పుడు నేనే వారిని మీ సమక్షానికి తీసుకొస్తాను మహారాణి. రాజమాత కూడా ఇలాగే అన్నారు. సమయం వచ్చినప్పుడు అంటే నాకేం అర్థం కావట్లేదు. దేనికి సమయం రావాలి? విడమర్చి చెప్పేంత వ్యవధి లేదు. ప్రస్తుతం మీరు ఇక్కడ ఉండడం క్షేమం కాదు. పదండి, మీతో మణిపుర మహాసామ్రాజ్యపు సరిహద్దుల వరకు తోడు వస్తాను. సమాధానం సూటిగా చెప్పు. నా మహేంద్రుల వారు క్షేమంగానే ఉన్నారు కదా? భువనేశ్వరి మాత సాక్షిగా, మణిపుర మహాసామ్రాజ్య సాక్షిగా మహేంద్రులు వారు క్షేమంగానే ఉన్నారు. అంతేకాదు, మహేంద్రుల వారిని క్షేమంగా మీ ముందు నిలబెట్టే బాధ్యత నాది. నన్ను నమ్మండి. మహావీరా, మరో క్షణంలో బలి కాబోయే నన్ను మణిపుర మహాసామ్రాజ్య వారసుణ్ణి కాపాడినా నిన్ను కాకపోతే ఎవరిని నమ్ముతాను? అయితే నువ్వు నా మాటొకటి వినాలి. చెప్పండి మహారాణి. మహేంద్రుల వారు వచ్చే వరకు నువ్వు నాకు రక్షణగా అంతఃపురంలో ఉండాలి. ఏం సందేహించకు. మహామంత్రుల వారితో చర్చించి నిన్ను సర్వసైన్యాధ్యక్షుడిగా నియమించే ఏర్పాట్లు చేస్తాను. ధన్యుణ్ణి. కాని మహారాణి, ఆ రోజు మిమ్మల్ని చిలుకలు ఎత్తుకుపోయినప్పుడు ఆ పని చేయించింది నేనే అనుకుని నన్ను బందీని చేశారు సౌదామిని గారు. అవునా? మిమ్మల్ని కాపాడాలంటే నేను చెరసాల నుండి తప్పించుకుని బయటపడాలి. అందుకోసం కొన్ని నిజాలు, కొన్ని అబద్ధాలు చెప్పాను వాళ్ళకి. నిజాల కన్నా అబద్ధాలు తీయగా ఉంటాయి కదా, అందుకే అబద్ధాలు మాత్రమే నమ్మారు. అవన్నీ ఎందుకిప్పుడు? ఎందుకంటే మిమ్మల్ని ఎవరు అపహరించారో మీకు తెలుసు, ఎవరు కాపాడారో కూడా మీకు తెలుసు. అవును, తెలుసు. కనుక కోటలో నా గురించి ఎవరేం చెప్పినా నా గతం గురించి మీరు అడగకూడదు. అలా అయితేనే నేను కోటకొస్తాను. నీ గతం గురించి నాకెందుకు? అడగను. సంతోషం మహారాణి. నాన్నగారు, నాయనా హేమచంద్ర, నాన్నగారు, ఎన్నాళ్ళయింది నాయన నిన్ను చూసి. నాయనా, నాన్నగారు. సౌదామిని, నేనే రుద్రగిరికి వెళ్ళాను. మహాదాత్రి మన హేమచంద్రుణ్ణి అప్పగించింది. నాకు తెలుసు, మహాదాత్రి మాట తప్పదు. ఏవైతేనే మన హేమచంద్రుడు మనకి దక్కాడు. నాయనా, ఎన్నాళ్ళయింది నాయన నిన్ను చూసి. పద. అమ్మా, అసలు విషయం చెప్పడం మర్చిపోయినమ్మా. ఏంటి అది? ఉరిశిక్ష పడిన ఆగంతకుడు తప్పించుకుని పారిపోయాడమ్మా. తెలుసు. రుద్రగిరి నుంచొస్తుంటే వీరబాహుడు హేమచంద్రుణ్ణి చంపబోయాడు. అప్పుడు ఆగంతకుడొచ్చి కాపాడాడు. అయితే ఆగంతకుడు మంచివాడన్నమాట. నీ పొంద. ఆ ఆగంతకుడు ఎవరో కాదు, మా అన్న మహేంద్రుడే అని అనుమానం. అనుమానమేమిటి, నిజం కూడా అదే. అవునా? అయితే మరీ మంచిది కదమ్మా. నోర్ముయ్. పరాభవం, సిగ్గుచేటు. మీరు, నేను, సత్యపాలుడు అంతమంది సైనికులుండగా ఆగంతకుడు తప్పించుకుని పారిపోయాడు.
అమ్మవారి దగ్గర పూజలో పెట్టిన పూలబుట్టలోకి అసలు కత్తెలా వచ్చింది? అదే అర్థం కావడం లేదు గురుదేవా. పూలబుట్టని సిద్ధం చేసిన చెలికత్తెల్ని ప్రశ్నించాం. వారి వద్ద ఎలాంటి సమాధానమూ లేదు. అంటే అంతఃపురంలోనే ఎవరో ఆ ఆగంతకుడికి సాయం చేస్తున్నారు. ఇంతమందుండగా అందరి కళ్ళు కప్పి ఆగంతకుడు తప్పించుకున్నాడు అంటే అది మీ అసమర్థత. అది మీ అసమర్థత. ఉరిశిక్ష పడిన ఆగంతకుడి పట్ల అంత నిర్లక్ష్యంగా ఎందుకున్నారు? ఇందుకేనా మీ పదవులు? సౌదామిని, మీరు చాలా అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారు. అసమర్థతని ఎత్తి చూపితే అభ్యంతరం ఎందుకవుతుంది? నన్ను కాదని మిమ్మల్ని నమ్మి బాధ్యతలు మీకప్పగిస్తే ఇదేనా మీరు చేసే నిర్వాకం? ఇదేనా మీ పరిపాలనా సామర్థ్యం? నా వల్లే తప్పు జరిగింది. కానీ దీనికంతటికీ కారణం మీరు. నేనా? అవును, మీరే. ముమ్మాటికి మీరే. ఆగంతకుడి రక్షణ బాధ్యత రాజమాత గారు మీకప్పగించారు. మర్చిపోయారా? అనుక్షణం ఆగంతకుడికి రక్షణగా ఉండాల్సిన మీరు అంతఃపురం వదిలి ఎక్కడికి వెళ్లారు? సరిగ్గా ఆగంతకుడు తప్పించుకునే వేళకి మీరు అంతఃపురంలో లేకుండా వెళ్లారు అంటే అందులో మీకు భాగం ఉందనుకోవాలా? లేక మీ నేతృత్వంలోనే ఆగంతకుడు తప్పించుకుని వెళ్లిపోయాడు అనుకోవాలా అని నేను మిమ్మల్ని ప్రశ్నించవచ్చు, కానీ ప్రశ్నించలేదు. అలాంటిది అమ్మా అమ్మా అమ్మా, వింధ్యావతి మహారాణి గారు వస్తున్నారు. ఆ? అమ్మా, నేను శుభవార్త చెప్పాను కదా, మీరు నాకేదైనా బహుమతి ఇవ్వండమ్మా. ఎవరు నువ్వు? ఈ మర్మకళ మహారాజు మహేంద్రుల వారికి తప్ప మరెవ్వరికీ తెలియదు.